నీ అందం ఎంతన్నా చెప్పి ఎంత అందరికి కాదు పెట్టుకొచ్చింది లాగో కాబట్టి మనం పెట్టుకున్న పట్టలేదు కింద పడి సువాసన చెప్పులు కనుక్కున్నావా? నా లైఫ్ నేను తెచ్చుకున్నాను. మరి చెప్పులతో పాటు తెచ్చుకున్నాను, దాచి పెట్టుకున్నాను. బాగుంది. ఇప్పుడు పెళ్లి ఫంక్షన్ తీసుకొని అయినా కదా తెమ్మంది కదా గుర్తుకొచ్చి జేబులు ఎవరు పెట్టింది? రాజేష్ గారి పెళ్లి రావంట, మా నాన్నకి ఎన్ని చక్కాలు వచ్చింది అన్న. ఇప్పుడు ఏంది మరి ఎక్కట్లేదు ఆటో? ఇప్పుడు లేట్ అయింది. ఇంకేముంది, చిన్న ఆటో ఓకే కదా. ఆటో ఎక్కువ ఎవరు బండి అన్నారు మరి ఆటో ఎవరు ఎక్కుతారు? నువ్వు మా నాన్న ఆ బండి కదంటే రండి. మేము చిన్న ఆటో పెడుతున్నారా? బాగుంది మా నాన్న. అమ్మాయి అమ్మాయి బండి ఆడుంది, నువ్వు బండి అన్నారు. బండి ఎంత బండి ఆడుంది, బండి బాగా బండి చిన్న ఆటో పెట్టారు. ఆటోలో కూర్చో, బండి మీద వద్దులే. ఎత్తే తెలిసింది బండి సరే. హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే పప్పన్నాలకి వెళ్తున్నాము. తెచ్చుకుంటున్నా. సెల్ నాదేది? నేను నాకేం చేస్తా? నా సెల్ ఇంట్లో ఉంటాకు. మమ్మల్ని అట్టుండని వచ్చినాయి కోళ్ళకంటే జుట్లయా, అత్తలకాదే జుట్లయా, రింగుల జుట్లు, చాలా జుట్టు ఎందుకు గురుపు తాకాలి? రింగులు అయితే ఇంత బాగుంటుంది. ఫేస్బుక్ నైస్ గా అంత నిండుకి ఎత్తి అట్టమే. పోయాలి మీ అబ్బాయి వైట్ అండ్ వైట్ చక్క వైట్ ప్యాంట్ వేసుకోమని మర్చిపోయి మీ అబ్బాయికి నాకు మ్యాచింగ్ అయింది కొంచెం తెలుసా? రాజ్ కుమార్ చాలా మేకప్ ఎక్కువైపోయింది. ఊరిపోతారు రాజు. ఏం అటు పూసుకున్నావు? మా అమ్మాయిదా? మా అమ్మాయి మొత్తం కాజేస్తున్నావుగా. బాగుంది. ఇప్పుడు అపర్ణ ముదుడు చల్లగా ఉంది. ఇంకా అప్పుడు ఇంకెందుకు వేసుకోవటం? నీకు అవసరం లేదు రాజు మేకప్. నేచురల్ బ్యూటీ, నేచురల్ దయ్యం. ఏడికి రెడీ అయ్యాం? రోజు అయితే పప్పన్నాలకి వెళ్తున్నాం. మొన్న అమ్మాయి జరిగినాయి కదా, రేపు ఇయ్యాలైతే అక్కడ వెళ్తున్నాము. ఈ వచ్చే నెలలో సెప్టెంబర్లో పెళ్లి. సెప్టెంబర్. మా తమ్ముడు అయితే అచ్చం పెళ్లి కొడుకు లెక్కన ఉన్నాడు. నువ్వు ఎర్రంగా ఉన్నావు, మా అబ్బాయి నల్లంగా ఉన్నావు. అక్క నేను ఎర్రగొన్నా అంటే అరే బెర్రపాలు లెక్క తెల్లగా అవుతారు అని డైలాగ్. సరేనండి, చిన్న ఆటో పెద్ద ఆటో ఎవరికోళ్ళు బండ్ల మీద అయితే వెళ్తా ఉన్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఫుల్ వీడియో టైటిల్ కింద ఉంది చూడండి. హాయ్ అండి మీ అందరికి, ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే మా చెల్లెల వాళ్ళ ఊరు అంటే కొప్పన్నెలకి అయితే వెళ్తున్నాము. మొన్నటి రోజునైతే మా ఊర్లో జరిగినాయి కదా, అంటే మా ఇంటి దగ్గర. ఇవాళ అయితే కొప్పరం వెళ్తున్నాం. హాయ్ అండి మీ అందరికి, ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మొన్నటి రోజునైతే మన ఇంటి దగ్గర పప్పన్నాలు అయితే జరిగినాయి కదా మా చెల్లెలి అయితే. ఈ రోజు అయితే ఇంకా అబ్బాయిల ఇంటికి వెళ్తున్నాము. ఇంకా పప్పన్నాలకి కొప్పరం వచ్చేసి ఇంకా నేను మా మరుదులు అయితే చక్కగా రెడీ అయ్యాము. పప్పన్నాలకి చిన్న ఆటో పెద్ద ఆటో పెట్టారు. ఎవరి పాలు బండ్ల మీద కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు.
నేను మా మరదలు అయితే చిన్న ఆటోలోనే వెళ్తున్నాం మా పెద్దమ్మలతో. తొందరగా అయితే ఇంకా మా పిల్లలు అయితే ఒకటే అల్లరి చేస్తూ ఉన్నారు. కప్పురం వెళ్ళిన తర్వాత పప్పన్నాలు ఎలా జరిగినాయి అని చెప్పేసి. రాజకుమారి చూడు బావా, నేను మేకప్ వేసేసరికి ఎంత బాగున్నాను. అంటే ఎప్పుడో ఒకసారి వేసుకున్నాను కదా, అందుకే కొంచెం కొత్తగా పెళ్ళైన తర్వాత నేను మేకప్ లో ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ 7 సంవత్సరాల జర్నీలో. అదురుబాతున్నా నా భార్యనా పైసా బాగానే ఉంది, సూపర్ గా ఉంది. ఏం సంగతి? వెళ్దాం బా, బైక్ మీద వెళ్దాం అంటే వెళ్దాం, నీ ఇష్టం. జర్నీ బాగా సరే. నాకేం తెలుసు, 700 చూడు. మేమైతే రెడీ అయిపోయాము. ఆటోలు 2 అయితే బయలుదేరుతున్నాయి. మా తమ్ముడు జోతా మేము జోతా ఇంకా ఆటోలో వెళ్తున్నాము. బండి మీద వెళ్తున్నాము మా మరదలు మేమైతే. కేంద్ర సంగతి పబ్లిక్ ఫోన్ పే నువ్వు 1000 రూపాయలు కొడతా, నేను 500 కొడతా. ఏడిది లేరా ఏర్రా ఆటోలో జనాలు ఏరా ఆటోలు ఇంకా ఎక్కలేదు. అందరు బండ్ల మీద వస్తారు, దాని మీద ఎవరు ముసలో మొత్తుకోవాలి రావడం. ఏందమ్మా బెదరత్తరు ఏంటి పీకేనట్టు 2 అబ్బాకి పప్పనాలు ఇక్కడ అయిపోయింది. ఈరోజు అబ్బాయి పప్పనాలకు వెళ్తున్నాము. ఎక్కడ రజీ ఊరు? కొప్పరం. టైం చేసి మా పెద్ద మామ, మా సొంత మామ. 4-wheeler ఆటో కను అలానే మామూలు ఆటోకి. మామూలు ఆటో ఇది, దీంట్లో లేడీస్ వెళ్తారు. చోర ఆటో కనపడుతుంది చూసారా, దాంట్లో జెంట్స్. టైం చేసి 4 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 1 గంట ప్రయాణం వెళ్ళేది దగ్గరే. ఏం శ్వాస ఇక్కడే పిచ్చమ్మ కాడ ఉండేది. మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఎవరు? శశేంద్రే జాగ్రత్త మరి. కదండి మా బామ్మర్ది, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య. సాజుబాబు 5:30కి ఆ మధ్యలో వస్తాడు కదా, ఇంకందుకని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాం. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఇక్కడే వదిలిపెట్టి అమ్మని త్వరగా పోయి రావచ్చు అనే ఉద్దేశంతో బైక్ మీద వెళ్దాం అనుకున్నాం. మా బామ్మర్ది కూడా ఏమో ఊళ్ళోకి వెళ్ళాడు పెట్రోల్ కోసం. మా అత్త ఆటో బయలుదేరుతుంది. రాజీ చట్ర బాబు చూడు, కళ్ళుడు పెట్టాడు. సరేనండి బయలుదేరి వెళ్తున్నాం. పెదనా రాండి మరి జాగ్రత్తగా. మా ఊరి చెరువు. మనం అయితే బండి మీద వెళ్తున్నాం. మనం బండి మీద వెళ్తే ఏంటంటే మొత్తం చంద్రలాగా రావచ్చు. ఆటోలో జనంతో మాట అయితే చంద్రలాగా రాలేదు రావచ్చు. బాగా రావాలి. పిల్లలు నాయనమ్మ ఉన్నారు, మా చెల్లెలు పెళ్లి కూతురు వాళ్ళ కాడ ఉన్నారు. మరి
సంతాలు నేర్చుకోవాలి కదా, పూలు తీసుకోవాలంటే నా పైన. మా తమ్ముడు ముందు వెళ్తూ ఉన్నారు. టైం వచ్చేసి 4:30 మధ్యలో అవుతుంది. ఒక అరగంటలో వెళ్ళిపోతాం. ఆడెవరు అమ్ముతున్నారు? మీ అయ్యి అమ్ముతున్నాడు ఆడ పూలు. సూపర్. జాగ్రత్త రండి. జాగ్రత్త రండి. మొన్న మనం క్యాంపింగ్ చేసి కొండ కదా బావా. ఓకేనండి, సగం దూరం అయితే వచ్చేసాము. మా వెనకాల మా బాబాయ్ కూడా వస్తున్నారు అన్నమాట. ఏది కలసోడు పెట్టుకోవాలంటే కలజోడి పెట్టుకుంటే చూపించాలంట. కాసేపు ఆగండి. అడుగండి. మా మావయ్య కలసోడు పెట్టుకున్నాడు. సూపర్. పిల్లలు చూడమాట రా మరి నీకు కూడా. మావయ్య ఎక్కువ వీడియో తీసినప్పుడల్లా వీడియోది అంటా ఉంటాడు. హాయ్ చెప్పు. నేను ఇటుంటే సూపర్ హీరో లాగా ఉన్నా మావయ్య. పెళ్లి కొడుకాలన్నా వాళ్ళ పండు మీద సిలువ. ఇప్పుడే వచ్చింది మాట్లాడుకుంటాం. వాళ్ళు అలా వేసారు తర్వాత
మా చెల్లెలు వాళ్ళ ఇల్లు బాగుంది అపర్ణ. ఇల్లు బాగుంది కదా. ఉప్పానాలకు వచ్చిన తర్వాత చూసారుగా ఇప్పుడు దాకా ఎన్ని వెరైటీలు ట్రై చేసింది? 8 వెరైటీలు వేసారు. ఇంకా భోజనం చేయాలి. ఈ మధ్య ఒక గంట కానీ ఒక అరగంట కానీ బ్రేక్, టీ బ్రేక్ లాంటిది, అంతే కదా? సర్లే త్వరగా తినేసి బయలుదేరదాం. మరి పెళ్ళి కొడుకుని ఒకసారి వీడియో తీయరా, ఓకేనా? హాయ్ చెప్పావా అని చెప్పేసి ఆగపడకుండా కాదు, మామూలుగానే దిగి. నువ్వంటే నీకు తెలుసుగా, పరిచయమేగా, నాకంటే పరిచయం లేదు కాబట్టి. పెళ్ళి కొడుకు బాగానే ఉంటాడు, చూపిస్తారులే మా బామ్మరిది ఫ్రెండ్. 6 అడుగులు 6.5 6 అడుగులు బుల్లెట్. వాతావరణం అంతా బాగానే ఉంది, కొండ ప్రాంతం ఇవన్నీ పోసింది, అందుకే బాగుంది రోడ్లు. ఇదంతా చెరువు అంట. సరే వెళ్దాం మరి. పుట్టాలా దిగొచ్చు ఇటు కూడా దిగొచ్చు. పారా చేసా పోదక్క అరగంట బావ మీద బాగా షట్టర్లు వేస్తా ఉంటా. షటర్లు కాదు, ప్యాంట్ వేసుకున్నా. షటర్ కాదు, ప్యాంట్ వేసుకుని వచ్చింది. నేను పోయాక ముందుగానే హాయ్ చెప్పు. అయ్యా లైట్ వేస్తా, ఇదిగా లైట్ వేస్తా నేను. సరిగట్టు కొద్దిగా నీకు అతుక్కో సడుగులు ఎదురు యాంట్రా బాగుంటే బాగుండు. ఇదే చాలు చాలు చాలు. అదే చెప్పు చాలే కానీ ఆటకే చేసి మోసేస్ ఇంటి పెట్టుకో. ఇంకేం తమ్ముడు, ఏం సంగతి? అసలు బయటికి రావట్లేదండి, సిగ్గుపడతా ఉన్నా. ఎప్పుడు వస్తావు? మ్యారేజ్ ఎప్పుడు? 5వ తారీఖు అంటున్నారు. ఇంటిగా అనుకుంటున్నారు అంటే. మా పెద్దాన్ని కూడా వచ్చిండు, వెంకటరామన్న. ముగ్గురు సడుగుళ్ళు మాట. ఇంకొక అతను ఉన్నాడు, మా గుంటూరులో ఉంటాడు, రాజ్యాల బావ వంశన్న. తెలుగు వస్తుంది, అప్పుడు అందరం కలుస్తాం. మా వదిన భోజనం చేయ మరి. ఇంకా అన్ని రోజు తినలేదంటే అమ్మకి మర్యాద తినలేదు, అటు ఇటు తిరుగుతా ఇంకెన్ని రోజులు ఉంది? అన్న బాబోతే అక్కడ ఫ్యాక్టరీ ఆగిపోతామా?
ఎండి సార్ అది ఫోన్ చేయడు, ఆయన ఫోన్ చేశారు. వీళ్ళ రోజు వస్తారా ముందే అక్క? 31 ఎక్కితే అమ్మాయి పుట్టినరోజు. ఎవరిది అమ్మాయిదా ఈ నెలనా అన్ని ఖర్చు పుట్టినరోజు కూడా లేకుండా అపరాధం కూడా ఈ నెలలో ఏరియా ఉంది రాగి పండుగ రోజు వచ్చింది. 31 వస్తా. ఇంకా నా వారం ఉంటా. ఇంకా రోజులు వెళ్దాం మరి ఇంకా పొద్దు పండి సరే అడగండి మా బామ్మర్ది మా తమ్ముడు పార్టీ ఇప్పించాడు కానీ మా బామ్మర్ది పార్టీ ఇస్తే నాకేది కాదు పార్టీ ఏమంటే అడిగాము కడిగినా కానీ ఇలా టేస్ట్ కడిగినా కానీ ఇలా మీరు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. మా అబ్బాయి అన్నం పెట్టిండు మీ అన్నయ్య ఏమి ఇంతవరకు పార్టీ ఇలా దొరుకుతాడులే సాయంత్రం లేదా బావా? ఇచ్చాను, నేను తెప్పించిన డబ్బా తెచ్చి. నాకు లేరు, నీ పక్క. నేను చెప్పానా కుర్రోళ్ళు నువ్వు తెచ్చినా కుర్రోళ్ళు నేను తెప్పించా. చెప్పండి. కనిపెట్టుకోవాలి మా అమ్మ కూడా కనిపెట్టుకోవాలి కదా నేను తెచ్చా. ఓకేనండి పెళ్లి కొడుకుని చూశారు కదా మన ఫాలోవర్ కూడా ఎప్పటి నుంచో అన్నా అని చెప్పేసి అప్పుడు పలకరిస్తూ ఉంటాడు. అంత దగ్గర ఫ్రెండ్షిప్ కాదు, ఈరోజు చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. పక్కన వెంకటరామన్ కనపడి చూసారా పెళ్లి కొడుకు సట్టుకుడు మాట సొంత నేను కూడా సట్టుకుడు లెక్కన వస్తాలే అంటే అన్న తమ్ముడు పిల్లల మాట రాసుకున్నారు వాళ్ళు పెదనాన్న కూతురి పెదనాన్న కూతురు అంటే మొత్తం కలిపి అంతమంది సరుకులు సరే మరి ఇంటికి బయలుదేరదాం. పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుని వెళ్దాం. ఒకవేళ వర్షం పడితే పిల్లలు ఇబ్బంది పడతారు కదా, చేసి రావడం పోవడమే మంచిదే అండి. మొబ్బులు పట్టినాయి, వర్షం ఏ సమయాన్ని పడవచ్చు. అమ్మాయికి మాత్రం ఇప్పిస్తానండి, మా బామ్మది కాదు ఏం కావాలి అమ్మాయికి? మనం చెప్పు ఏం తింటావు మరి? అదే ఏంటిది? డార్క్ ఫ్యాన్సా? చాక్లెట్ మాకు థమ్స్ అప్, కూల్ కేక్ అన్నీ కావాలి. నాకు మా తమ్ముడికి. నీకు ఇది కావాలి తమ్ముడు? సరే తీసుకో బావా. సున్నుండాలనా ఇవి నాకు ఆపిలకేనా? ఏదా యాడ పెట్టుకుంటా చూడండి. సరేనండి ఇప్పుడే వచ్చింది పప్పు అన్నకి వెళ్ళి ఇంకా బండ్ల మీదకి పోయి రాబట్టి ఎంత పెందలాడు వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఆటో వాళ్ళు అయితే ఇంకా అస్సలకి బయలుదేరలేదు. ఇంకా వాళ్ళు ఇంకా మనం బండి మీద పెందలాడి పోయి వాళ్ళకి అట్లా కనపడినట్టుగా ఉండి మరి తినేసి పెందలాడే వచ్చేసి పిల్లల్ని అయితే కలుసుకున్నాం. సరేనా? త్వరగా అయితే ఇంకా పిల్లలకి ఫ్రెష్ అప్ అయి చేసేసారు మా నాయనమ్మ వాళ్ళు అయితే. ఇంకేనా పెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అంటే లాగ్గా కయ్యి వాళ్ళు పెద్ద మనుషులు, ఇంకా అందరూ అబ్బాయి తరఫున పెద్ద మనుషులు, ఇంకా అమ్మాయి తరఫున పెద్ద మనుషులు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని ప్రధానం ఎప్పుడు పంపిస్తారా, పలాని వస్తువులు పంపించాలి, ఇంకా ఇన్ని ఒక్కలు ఇన్ని తమలపాకులు అని చెప్పేసి లెక్క ప్రకారంగా పెద్దల కట్నం అని ఇంకా అన్నీ మాట్లాడుకొని వాళ్ళకి ఇంకా చాలా కథ ఉందన్నమాట మాట్లాడుకునేది. అందుకని చెప్పేసి మనం బండి మీద వెళ్ళి బండి మీద అయితే అమ్మటిని వచ్చేసాం. ఇంకా వస్తాడు ఇంకా వచ్చే నెలలో పెట్టుకుంటారు పెళ్లి డేటు, ఎన్నో తారీఖు పెట్టుకుంటారు ఏందని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చెప్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్యాంపింగ్స్ వారానికి 2 సార్లైనా ఒకసారైనా తీయడానికి ప్రయత్నిస్తాను. నాకు మెయిన్ ఛానల్లోనే పోస్ట్ చేసినప్పుడు చాలామంది చూశారు, క్యాంపింగ్ వీడియోస్ నచ్చినాయి అని చెప్పేసి అన్నారు కూడా. వాళ్ళ కోసమైనా క్యాంపింగ్స్ తీయాలి అలానే ఇప్పుడు కొత్తగా నాని రాజీ క్యాంపింగ్ వ్లాగ్స్ అని చెప్పేసి పెట్టినమాట. దాంట్లో ఓన్లీ నా క్యాంపింగ్స్ నేను ఒంటరికి ఎప్పుడన్నా కుకింగ్ చేయడం కానీ, ఎక్కడన్నా మంచి మంచి ప్రదేశం లొకేషన్లో వెళ్ళిన కాడ కానీ,
అలా తీయడానికి నా లైఫ్ స్టైల్ వరకు చూపిద్దాం అన్న ఆశతో నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను అనమాట. చూద్దాం. మీరైతే ఆ ఛానల్లోకి వెళ్ళాలనుకుంటే ఏం లేదండి, నానిరాజీ క్యాంపింగ్ బ్లాగ్స్ అని ఉంటుంది. అలానే నేను కావాలంటే మీకు అంత శ్రమ ఎందుకు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అలానే కొలాబ్ కూడా చేశాను చూడండి. లేకపోతే నానిరాజీ క్యాంపింగ్ అనుకుంటున్నా వచ్చేసిద్ది. క్యాంపింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, చూసి ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. క్యాంపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు